కానిస్టేబుల్ కనకం సీజన్ 2 గురించి మాట్లాడాలంటే ముందు ఒక విషయం క్లియర్గా చెప్పాలి. ఈ సీజన్ చూడాలంటే ఫస్ట్ సీజన్ చూసి ఉండడం చాలా అవసరం. ఫస్ట్ సీజన్ చూడకుండా నేరుగా సీజన్ 2 స్టార్ట్ చేస్తే కథలో జరిగే విషయాలు, క్యారెక్టర్ల బ్యాక్గ్రౌండ్ అంతగా కనెక్ట్ కావు. కానిస్టేబుల్ కనకం ఫస్ట్ సీజన్ వ్యక్తిగతంగా అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. ఒక యావరేజ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలాగా అనిపించింది. కానీ సీజన్ 2 మాత్రం ఫస్ట్ సీజన్ కంటే క్లియర్గా ఒక స్టెప్ ముందుంది అని చెప్పాలి. ఈ సీజన్ మొత్తం 4 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ కూడా దాదాపుగా 20 నుంచి 30 నిమిషాల లూపే పూర్తయ్యేలా కట్ చేశారు. అందుకే బింజ్ వాచ్ చేయాలంటే పెద్దగా టైం కూడా తీసుకోదు. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతోంది. సీజన్ 2లో కథ నెమ్మదిగా లాగకుండా ఎపిసోడ్ నుంచి ఎపిసోడ్కు ఏదో ఒక కొత్త డెవలప్మెంట్ ఉండేలా చూశారు. కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్గా అనిపించినా మొత్తంగా సస్పెన్స్ మాత్రం బాగా మెయింటైన్ చేశారు. సీజన్ 2 స్టార్టింగ్ నుంచే ఒక చిన్న టెన్షన్తో మొదలవుతుంది. ఫస్ట్ సీజన్ చివర్లో హీరోయిన్ ఫ్రెండ్కి ఏమైంది, అసలు ఆ సంఘటన వెనక ఉన్న నిజమేంటి అనే ప్రశ్నలతోనే ఈ సీజన్ ముందుకు వెళ్తుంది. ప్రతి ఎపిసోడ్లో చిన్న చిన్న క్లూజ్, ఫ్లాష్ బ్యాక్స్, హిడెన్ డీటెయిల్స్ పెడుతూ కథను ముందుకు నడిపారు. కొన్ని క్లూస్ కాస్త కన్వీనియంట్గా అనిపిస్తాయి, కానీ చూడబోతుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆసక్తి మాత్రం తగ్గదు. మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఈ సీజన్కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. కొన్ని సీన్స్లో మ్యూజిక్ వల్లే సస్పెన్స్ ఇంకొంచెం పెరిగింది. సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్గా ఉంది. ముఖ్యంగా నైట్ సీన్స్లో విజువల్ టోన్ బాగానే సెట్ చేశారు. టెక్నికల్గా ఇది వెబ్ సిరీస్ లెవెల్లో ఒక స్టెప్ అప్ అని అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే వర్షా బొల్లమ్మ ఈ సీజన్లో బాగా చేసిందని చెప్పాలి. ఆమె క్యారెక్టర్కు ఉన్న ఎమోషనల్ గ్రాఫ్ని ఓవర్ యాక్ట్ చేయకుండా క్యారీ చేసింది. మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్లకిచ్చిన లిమిటెడ్ స్కోప్లో బాగానే న్యాయం చేశారు. ముఖ్యంగా కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ కథకు అవసరమైన ఇంపాక్ట్ ఇవ్వగలిగారు. కానీ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కొన్ని సీన్స్లో ఫాదర్ సెంటిమెంట్ని కాస్త ఎక్కువగా లాగినట్టు అనిపిస్తుంది. అంత అవసరమా అనే ఫీలింగ్ కొన్ని చోట్లొస్తుంది. అలాగే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు పోలీసులకు చాలా ఈజీగా క్లూస్ దొరికినట్టు చూపిస్తారు. అది అంత న్యాచురల్గా అనిపించదు. ఫస్ట్ సీజన్లో ఉన్న ఈ సమస్య సీజన్ 2లో కూడా కంటిన్యూ అయినట్టు అనిపించింది. ఎపిసోడ్ వైజ్గా చూస్తే ఫస్ట్ ఎపిసోడ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఒక సీన్ అయితే ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. కాకులకు పిండం పెట్టే సీన్, ఆ సిచ్యువేషన్లో వచ్చే సింబాలిజం క్రియేటివ్గా అనిపించింది. ఎపిసోడ్ చివర్లో ఒక షాక్ ఇచ్చే ట్విస్ట్ ఉంటుంది. రెండో ఎపిసోడ్లో ఒక కీలకమైన రివీల్ వస్తుంది. అది కొంతమందే ముందే ఊహించవచ్చు, కానీ ప్రెజెంటేషన్ వల్ల ఎంగేజ్ చేస్తుంది. మూడో ఎపిసోడ్లో కథ ఇంకొంచెం ఓపెన్ అవుతుంది. అక్కడ ఫాదర్ సెంటిమెంట్ మళ్ళీ ఎంటర్ అవుతుంది. అది కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించినా కథకు అవసరమైన సమాచారం ఇక్కడే బయటపడుతుంది. ఫోర్త్ ఎపిసోడ్లో మరో పెద్ద ట్విస్ట్ పెడతారు. ఇది మాత్రం చాలా మందికి ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. చివర్లో సీజన్ 3కి స్పష్టమైన లీడ్ వదిలిపెడతారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అవును, చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లోనే కథ నడుస్తుంది. పెద్దగా అసౌకర్యంగా అనిపించే సీన్స్ లేవు. ఫైనల్గా చెప్పాలంటే కానిస్టేబుల్ కనకం సీజన్ 2 ఫస్ట్ సీజన్ కంటే ఖచ్చితంగా బెటర్. సీజన్ 1 నెమ్మదిగా, లెంతీగా అనిపించిన వాళ్లకు కూడా ఈ సీజన్ ఓకే అనిపించే ఛాన్స్ ఉంది. తక్కువ ఎపిసోడ్స్, ఫాస్ట్ నరేషన్, డీసెంట్ ట్విస్ట్స్ వల్ల ఇది వన్ టైం వాచ్కి సాటిస్ఫై చేస్తుంది. ఫస్ట్ సీజన్ చూసిన తర్వాత ఈ సీజన్ అవసరమా అని అనిపిస్తే సీజన్ 2 చూసిన తర్వాత మాత్రం థర్డ్ సీజన్ ఉన్నా చూడొచ్చు అనే ఫీలింగ్ ఇస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం దీనికి 5 మార్కుల్లో సుమారు 3 మార్కుల దగ్గర రేటింగ్ ఇవ్వచ్చు. మీకిలాంటి సింపుల్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లో ఇష్టమైతే కానిస్టేబుల్ కనకం సీజన్ 2 ఒకసారి ట్రై చేయొచ్చు.